Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఇవాళ రాజకీయంగా అంది వచ్చే ప్రతి అవకాశాన్ని ప్రతి రాజకీయ పార్టీ కూడా ఉపయోగించుకుంటుంది. మనం ఇటీవల మనం చూస్తే గోవా లాంటి ప్లేస్లో మీరు ఏదైతే అక్కడ రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జి చేసినటువంటి ఒక జాప్యం వల్ల అక్కడ బీజేపీ పార్టీ వచ్చింది. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర విభజన వల్ల రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటానికి మీ పార్టీ యొక్క వ్యూహాత్మక తప్పిదాలు అనేటువంటిది మీరు ఒప్పుకుంటారా కాదా? చూడండి, సోనియా గాంధీ ఆలోచన కరెక్ట్. సోనియా గాంధీ అన్ని రాజకీయ పార్టీలను అడిగింది. ఆమె సింగిల్ హ్యాండ్ షీ హాజ్ నాట్ టేకెన్ ఎ డిసిషన్. టీడీపీని అడిగింది, సిపిఐని అడిగింది, అన్ని పార్టీలు ఒప్పుకున్నారు. ఈవెన్ చంద్రబాబు కూడా ఒప్పుకున్నాడు. మీరు బిల్లు పెట్టండి సపోర్ట్ అన్నాడు. తర్వాత మాట మార్చి ఓట్ల రాజకీయం మీరు చేసి సోనియా గాంధీని ముద్దాయి చేస్తా అంటే ఇది న్యాయం కాదండి. ఇవాళ అభివృద్ధి చంద్రబాబు మీరు యువజన కాంగ్రెస్ నుంచి ఉన్నారండి. అంటే పార్టీ రాజకీయాల మీద మీకు విపరీతమైనటువంటి అవగాహన ఉంది. అంటే ఇటీవల కాలంలో పార్టీలు చాలా వేగంగా స్పందించేటువంటి అవకాశం వచ్చింది. అంటే జాప్యం పూర్వకాలంలో లాగా ఢిల్లీ నుంచి పరిశీలకులు రావటం, వాళ్ళు ఏదో చేయటం, ఇటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒక సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. కానీ ఇటువంటి సంప్రదాయాలకి కాలం చెల్లి ఇవాళ డెసిషన్ మేకింగ్ అనేది చాలా క్విక్గా చేయకపోతే పార్టీ నష్టపోతుంది అనేటువంటిది ఒకటి వచ్చింది. దానివల్ల మీరు రాష్ట్ర విభజన అంటే ఇచ్చినటువంటి తెలంగాణలో పోయింది, మీకు ఆంధ్రాలో కూడా కంప్లీట్ ఫినిష్ అయింది. దీనికి మీరు వేరే పార్టీని బ్లేమ్ చేసే కంటే మీ పార్టీలో పెద్దల్ని బ్లేమ్ చేసుకోవడం బెటర్ ఏమో. మీరు అన్నదాంతో నేను ఏకీభవిస్తూ ఒకటే అంటున్నా. అందుగురించి ఇప్పుడు ఏమంటున్నా, ఆంధ్రాలో అయ్యా మీరు గట్టిగా చెప్పండి, ఈ అభివృద్ధి జరుగుతుంది. ఇలా చంద్రబాబు ఏ అభివృద్ధి చేసినా అది అమరావతి అభివృద్ధి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి, అదేవిధంగా పోలవరం అభివృద్ధి, ఇవన్నీ సెపరేట్ అయినాయి కాబట్టే మనం స్పీడ్గా పెరుగుతున్నాం. ఇన్ని రోజులు తెలంగాణలో ఉండి వారితోటి మాటలు ఎందుకు పడాలి, వాళ్ళతోటి మాటలు ఎందుకు అనిపించుకోవాలి? ఇవాళ మన కాళ్ళ మీద మనం నిలబడ్డామని మీరు సంతోషంగా ఉన్నారు. ఇది చేయడానికి సోనియా గాంధీ గారు మేము నష్టపోయి ఉండొచ్చు, కానీ సోనియా గాంధీ ఆంధ్రకు లాభం చేసింది అంటున్నాం. ఇక్కడ మేము మాలో వ్యవస్థ, మాలో ఉన్నటువంటి టైమ్లీ యాక్టింగ్ సరిగా చేయకపోవడం వల్ల మేము నష్టపోయినాం. కానీ ఇక్కడ తెలంగాణలో ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. తప్పనిసరిగా 2019లో కాంగ్రెస్ వస్తుంది. అక్కడ కూడా ఏమంటున్నా అంటే, ఎవరైతే పార్టీ విడిచిపోయి వెళ్ళిపోయారో కొందరు ఇళ్లలోనే కూర్చున్నారు. కొందరికి వైఎస్ఆర్ పార్టీ అవసరం లేదు, కొందరికి టీడీపీ అవసరం లేదు. అలాంటి వారి దగ్గరికి పోవాలండి. రండి, మళ్ళీ ఈ పార్టీని బలోపేతం చేస్తాం రండి అని నలుగురు దగ్గరికి పోవాలి. అక్కడ కాపు రాజకీయాలు ఉన్నాయండి. అక్కడ మెజార్టీ కాపులు ఉన్నారండి. మోర్ దాన్ 28% ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారో, ఎప్పటి వరకు అండి ఈ రాజ్యం, దేశ స్వాతంత్రం వచ్చినా ఎప్పటికీ అగ్రకులాలలో వాళ్ళేనా ఆధిపత్యం, మా వాటా ఎంత, మా జనాభా లెక్క ఎంత అని అడుగుతున్నారు. కనుక అక్కడ కూడా ఉద్యమం వస్తుంది. ఇవాళ ముద్దగడ్డ పద్మనాభం ఉన్నాడు. ఎస్, మొదటి నుంచి కాంగ్రెస్ పీరియడ్లో కూడా రాజీనామా చేసి కాపులకు సరి అయిన న్యాయం కావాలని కోరిండు. ఆనాడు జీవో 30 తీశారు, తర్వాత కోల్డ్ స్టోరేజ్ లేచారు. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి ఏమన్నాడు, నేను తప్పనిసరిగా మీకు సరి అయిన న్యాయం చేస్తా అని వాగ్దానాలు చేసిండు. ఈ 3 ఏళ్ళైనా ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేవు? ఆయన ఏ మూమెంట్ తీసినా ఇంట్లోండి నిరవధిక నిరాదీక్ష చేస్తా అంటే కూర్చున్న 15 నిమిషాలలోనే లిఫ్ట్ చేస్తారు. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.